హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనుక్కునేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది మనతో డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు స్టూడియోలో నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. మీకు తెలుసు కదా నేను చెప్పాలి. ఎస్ సార్. సో సార్, ఇప్పుడు ఒక ప్లాట్ పర్చేస్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా అంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుండి మనం చూస్తున్నాం, ప్రీ లాంచ్డ్ అని స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఓన్లీ ల్యాండే ఉంటుంది, మీకు తర్వాత మనం బిల్డ్ చేస్తాము అని చెప్పేసి బిఫోరే కస్టమర్ దగ్గర డబ్బు ల్యాండే ఉంటుందని నమ్మిస్తారు. ల్యాండ్ కూడా ఉండదు. ల్యాండ్ కూడా ఉండట్లే. ఓకే. సో కస్టమర్ దగ్గర ముందే డబ్బులు తీసుకుంటున్నారు, ఒక 90% అలా డబ్బులు తీసుకుంటున్నారు. సో తర్వాత బిల్డర్ కన్స్ట్రక్ట్ చేయట్లేదు. అప్పుడు ఆ కస్టమర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలంటారు? తిరుగు తిరిగి అన్నం పెట్టాలి. అంతే అంటారా? చేసిన తప్ప అనిపించాలి కదా. ఇది ప్రీ లాంచ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 4 నిమిషాల్లో పరిగెడితే ఏం కాదు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కోర్స్ ఉండేది, మేము చదువుకునేట్టు రవి ట్యూటోరియల్, వికాన్ ట్యూటోరియల్ గుంటూరులో ఉండేది. అందులో చేస్తే ఎంబీబీఎస్ సీట్ కానీ ఇంజనీరింగ్ గ్యారంటీ. అప్పుడు చేరిన లేట్గా జాయిన్ అవుతారు కొంత. లాస్ట్ మినిట్లో 1 month కోర్స్, క్రాష్ కోర్స్ అని పెట్టారు. ఇదే కోర్సు 1 month చెప్పారు, 1 year కోర్స్. నా పరిస్థితి, నువ్వు ఎస్ఐ క్వశ్చన్ అడిగితే నువ్వు బిట్ ఆన్సర్ చెప్పండి, ఎలా చెప్తాను. సో ఈ సమస్య అనేది సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్లో రూల్స్ అనేది పెద్దగా లేవు, స్ట్రిక్ట్గా, ఏదో 2 months. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ కేర్ అగైన్స్ అవేర్నెస్ ఆఫ్ బయర్స్ కానీ ఏజెంట్స్ కానీ. మోసం చేస్తే కేసు వేయచ్చు. రేరా అని ఒక బాడీ ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. దానికి కంప్లైంట్ చేయడం. అయితే ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే 90% కట్టేమన్నారు. ఇందులో బిల్డర్స్ తప్పు లేదండి, మనదే తప్పు. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, ఇచ్చేవాడు తప్పు అంటారా? ఇక్కడ బిల్డర్ అనేది చెప్తున్నాడు, నాకేం పర్మిషన్ రాలేదు, వస్తాయి, అందుకే నేను రేట్ తగ్గింది. ఇప్పుడు బిజినెస్ చేసాం అనుకో, 10 కోట్లు, నీది ₹1 ఉంటే 9 కోట్లు బయట వాళ్ళు ఉండాలి. ఆడే రియల్ బిజినెస్ మ్యాన్. నువ్వు 10 కోట్లు పెడితే కేల్కతం దుకాణం బంద్, గోవిందా. ఇక్కడ ఏం చేస్తున్నారు, బిల్డర్ 5-10% పెట్టుకొని డబ్బులు, మిగతా 90% కలెక్ట్ చేస్తారు పబ్లిక్ నుండి. అంటే గుడ్ థాట్ దట్ మనం కట్టిద్దాం. కానీ తర్వాత సిచ్యువేషన్ మారిపోద్ది. ఇప్పుడు డబ్బులు కట్టినంత వరకు నువ్వు సన్నీలా ఉంటావు, అల్లుళ్ళలా చూసుకుంటారు. ఒక్కసారి డబ్బులు కట్టేసావా, కోడల గంట డాష్ డాష్. ఎందుకంటే పని అయిపోయింది కదా అని. అందరూ కాదు, అంత ఫ్యూ పర్సన్ మంచి బిల్డర్స్ ఉన్నారు, ఫుల్ టైం డెలివరీ. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న టైం 2 నెలల ముందే డెలివరీ చేస్తున్నారు. ఆ కంపెనీలు కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు 3 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల డెలివరీ చేయని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు బయ్యర్ అందుకనే ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ప్రీ లాంచ్లో కొనకపోవడమే మంచిది. బట్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను ఒక 3 years బ్యాక్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ టైంకి అదే ప్లాట్ 4 crore 5 crore ఉంటుంది. ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలి? రియాలిటీగా ఉండదు, చెప్పడం వరకు ఓకే. అంటే మీరు గ్రహించాలంటే మీరు అన్నారు 1 crore 4 crores అవుతుంది అన్న. అంటే ఎంత, 300%. రియల్ లైవ్లో చూపించిన చెప్తారు అట్లా. ఎక్కడో 1-2 సందర్భాల్లో అనుకోకుండా అయ్యి ఉండొచ్చు. 98% నాట్ పాసిబుల్. ఆ బిల్డరు దుకాణం బంద్ చేసుకుంటాడు. అయితే ఏంటంటే ప్రీ లాంచ్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ కొనుక్కోవద్దు. మీకు కంపల్సరీ అనుకుంటే దాన్ని నేను పాయింట్లు చెప్పాను ఆ వీడియోలో, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అన్ని బిల్డర్లు అండి 90% కార్పొరేట్ బిల్డర్స్ లాంచ్లు పెట్టరు. ఎందుకంటే దానివల్ల బద్నామే కానీ వీళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు గత 1.5 yearలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు బయర్స్. అందరూ రోడ్డు మీద ఉన్నారు. ఎవ్రీ మంత్ ఒక కంపెనీ మూసిపోతుంది, మీరు చూసుకోండి. సో దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో డిస్కౌంట్లు వైపు వెళ్ళొద్దు. డిస్కౌంట్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే డిస్కౌంట్ మైకుల్లో మనం ఏం చేస్తాం చూడండి, కొనుక్కునే ఎమోషన్, సెంటిమెంట్, డిస్కౌంట్ ఇవన్నీ తీసేశారు. థింక్, ఆచి తూచి పాజ్ అంటాం ఇంగ్లీష్లో. పాజ్, చూడగానే ఎక్సైట్ అవ్వద్దు. ఓ పెళ్ళికొడుకు అమ్మాయి, ఈ అమ్మాయినే చేసుకుని వేరే వాళ్ళు చేసుకుని అంటారు. అది కొన్నాట్లో కరెక్ట్ అవ్వచ్చు, కొన్నాట్లో తప్పు అవ్వచ్చు. ఇక్కడ కూడా బయర్స్ ప్రాపర్టీ చూసి అంటే మీరు అర్థం చేసుకోండి, ఆనందించండి. మరి కొనేటప్పుడు ఆ పారామీటర్స్ చెక్ చేసుకోండి. లేక్ వ్యూ, పార్క్ వ్యూ, క్లబ్ వ్యూ, రకరకాల వ్యూలు. ఇప్పుడు లేక్ వ్యూ అని ఎవరు చెప్పట్లేదు హైదరాబాద్ వచ్చారు.
లేకని ఫస్ట్ ఎస్. సో అండ్ దట్టు మనకి డిజైన్ కూడా 3D పిక్చర్ లో చూపిస్తున్నారు సార్, మీరు ఎలా ఉంటది మనకి అని ఒక అద్భుతాన్ని కళ్ళ ముందు అందులో చూపిస్తున్నారు. మంచి పాయింట్ అడుగుతాం, బ్రోచర్ అని ఉంటుంది. అవును, బ్రోచర్. ప్రతి ప్రాజెక్ట్ నువ్వు లాంచ్కి వెళ్ళి ఉంటావు, బ్రోచర్ లో 4 పేజీలు అందమైన అమ్మాయిల కంట డిజైన్ బాగుంటుంది, అమ్మాయిల అబ్బాయిల కంట. అమ్మాయిలు ఒకటంటే ప్రాబ్లం అవుతుంది. సో లాస్ట్ లో చూడండి, బ్రోచర్ అన్ని లాస్ట్ పేజ్ లో చివరిన రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ది బ్రోచర్ ఇస్ కాన్సెప్చువల్ డిజైన్, వీ కెన్ చేంజ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఎనీ కస్టమర్ ఎనీ టైం. అది చూడరు, అది చూస్తే మీరు సంతకం పెట్టరు. ఇది క్యాచ్ పాయింట్, హుక్ పాయింట్ అంటాం. అందరూ కాదు, కొంతమంది. అందుకు అప్పుడు పర్మిషన్ ఉండవు. పర్మిషన్ ఇస్తే మార్చలేడు వాడు. బిల్డర్, నో బిల్డర్ కెన్ చేంజ్, దే హ్యావ్ టు. లేదంటే వేరే పెనాల్టీ, జైల్లో కూడా పెట్టవచ్చు బిల్డర్ని. 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ని దే కెన్ పుట్ ఏ పెనాల్టీ. 100 కోట్లు అంటే 10 కోట్లు కట్టాలి. సో రేరాకి అంత పవర్ ఉంది. రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని ఇంకో పవర్ ఉంది. ఈ రెండింటికి నచ్చకపోతే హైకోర్టుకి వెళ్ళచ్చు, దిగువ కోర్టుకి వెళ్ళలేదు. ఈ రేరా అనేది రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు కొనుక్కున్నవాడు మోసపోకుండా ఉండాలంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ రేరా హెచ్ఎండిఏ లేకుండా కొనుక్కుంటే ఆ అప్రూవల్ రావు. అదే ఇప్పుడు అప్రూవల్స్ ఉండి మోసం చేసి దే కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా అండ్ గెట్ ద హోల్ రియంబర్స్మెంట్. అది పాసిబిలిటీ. ఆ డాక్యుమెంట్ అనేది చూసుకొని చెక్ చేసుకుంటే మీరు లేకుండా కొనుక్కుంటే, నేను చెప్పాను తిరుగు అన్నమాట, నోబడీ కెన్ హెల్ప్. బట్ ఇఫ్ యూ హ్యావ్ పర్మిషన్, ఇప్పుడు మన హైడ్రాలో బ్యాంక్ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ ఉంది, డిటిసిపి ఉంది, రేరా ఉంది, అయినా కోలుకొట్టారు. ఇక్కడ లేకపోతే ఏమీ లేకపోతే ఇంకేమో అసలు మన డిస్కషన్ వేస్ట్. సో కొనుక్కునే ఎవరైనా ప్రీ లాంచ్ కొనుక్కుంటే ఫస్ట్ గో టు ది రియాలిటీ. నాలా కన్వర్షన్ అయిందా, సర్వేయింగ్ అయిందా, సర్వే నెంబర్ కరెక్ట్ ఉందా, ఇలాంటి 10-15 పాయింట్లు మన దగ్గరకు వచ్చి మాలాంటి వాళ్ళు గైడ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.